ప్రస్తుతం అయితే ఒక దశ దిశ కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట నుండి వచ్చిన చిరంజీవి యాదవ్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ సార్ చెప్పండి, యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో దశ దిశ ఒక చర్చ అనేది ఇక్కడ జరిగింది. సో మీ స్పందన ఏంటి? ఈరోజు మా యాదవ సేవా సంఘం వారు నిర్ణయించినటువంటి దశ దిశ యొక్క ప్రోగ్రాం ఏదైతే ఉందో చాలా మంచి ప్రోగ్రాం, చాలా మంచిగా అనిపించింది. మా యాదవులు ఎవరైతే వాళ్ళ సొంత సలహాల కోసం కావచ్చు, వాళ్ళు ఎదగాలని కావచ్చు, దేనికైనా వేరే వాళ్ళు వాళ్ళ పార్టీలు పెట్టుకున్న సంఘాలు పెట్టుకున్న, ఇప్పుడు మేకల రాములు యాదవ్ పోరాట సమితి అని పెట్టుకున్నాడు. అట్లా ఎవరు ఏ పోరాటాల సమితిలు పెట్టుకున్నా ఈ దశ దిశ అనేది ప్రోగ్రాం మన యాదవ సేవా సంఘం వాళ్ళు పెట్టి ఇక్కడికి అందరిని పిలిపించి వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాట, మనము సంఘం ఎట్లా డెవలప్ చేద్దాం, యాదవులం అందరం ఎట్లా ఏకమైదాము, ఏ విధంగా అయితే ఏకమైతే బాగుంటుంది, ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుంది, ఎట్లా చేస్తే ఇంకా అంటే ఫ్యూచర్లో రేపు రాబోయే రోజులల్లో ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, అందరం ఒక ఏకదాటికి రావాలి, ఎట్లా వస్తే బాగుంటుంది అనేది ఒక వేదిక పెట్టిండు. హ్యాండ్స్ అప్ మిస్టర్ శరద్ యాదవ్ అన్న గారికి, అలాగే తోకల మన మహేష్ అన్న గారికి. వీళ్ళు చాలా మంచి ప్రోగ్రాం పెట్టారు. నేను చాలా ప్రౌడ్ ఆఫ్గా ఫీల్ అవుతున్నాను. ప్రస్తుతానికైతే ఇప్పటికి ఈ చర్చలో చాలామంది పాల్గొన్నారు. వాళ్ళు వేసిన ప్రశ్నలు కావచ్చు, నిర్వాహకులు ఇచ్చిన జవాబులు కావచ్చు. సో ఈ విధంగా ఒక చర్చ అయితే సాగింది. సో ఎంతవరకు ఈ సక్సెస్ అయింది సార్ ఈ యొక్క చర్చ వేదిక? 100% సక్సెస్ అవుద్ది. ఎందుకు సక్సెస్ అవుద్ది అంటే ఇక్కడ ఉన్నంతా మేమంతా ఒకటే కులానికి చెందిన వాళ్ళం. కేటగిరీ వేరే ఉండొచ్చు, పెద్ద చిన్న కేటగిరీ ఉన్నది, అందరూ ఉండొచ్చు. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇక్కడ మీ వేదిక అయిపోయిన తర్వాత బయట పోయినాక చూత ప్రతి ఒక్కరి నోళ్ళల్లో ఇదే చర్చ నాంతుంటుంది. మనం వేదిక పైకి పోయినాం, ఏం చేసినాం, ఏం విన్నాం, ఏం మాట్లాడదాం. రేపు నేను సిద్దిపేట నుంచి వచ్చిన, నాకు ఇక్కడ 130 కిలోమీటర్లు. నేను ఇప్పుడు సిద్దిపేట పోయిన తర్వాత రేపు పొద్దున మా యాదవ సంఘంలో అయితే నేను చర్చిస్తాను కదా. నేను మన యాదవ సేవా సంఘం వాళ్ళు దిశ వేదిక పెట్టిర్రు, నేను వేదికకు నేను అటెండ్ అయినా. ఆడ మంచి అంశాలు చెప్పారు, మన యాదవ సంఘం ఎట్లా ముందుకు పోతుంది అని చెప్పేసి మాట్లాడినాం. ఫ్యూచర్లో ఏం చేయాలని గురించి మాట్లాడినాం. అదే ఈ విషయము 100% అందరికీ మా కుల బాంధవులు అందరి దగ్గరికి చేరుతుంది. దీని గురించి చర్చిస్తాం. 100% సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం అయితే యాదవ్ సేవా సంఘ ఆధ్వర్యంలో చెప్పండి దశ దిశ ఏ కార్యక్రమం అయితే ఉందో ఇది ఎంతవరకు సక్సెస్ అయింది, అలాగే ఉన్న యాదవులందరూ కూడా ఒక తాటిపైకి వచ్చినట్లయినా ఈ యొక్క కార్యక్రమం ద్వారా అంటే ఇప్పుడు సరే మీరు అడిగిన ప్రశ్నకు నేను జవాబు ఇస్తాను. మేము 2016లో యాదవ సేవా సంఘం అనేది వీళ్ళు స్థాపించారు, అన్నవాళ్ళు శరద్ యాదవ్ వాళ్ళు స్థాపించారు. ఇప్పుడు 2016 అంటే ఇప్పుడు 2023, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 7 years అవుతుందా? 7 yearsలో ఇంత ముందుకు వచ్చినాం. గతంలో సుత ఇంకా ముందుకు పోతాం, ఇంతకంటే ఎక్కువ ముందుకు పోతామని నేను ఆశిస్తున్నా. 100% పోతామని సుత మాకు ఆ నమ్మకం ఉంది. మా యాదవులు అంతా ఏకదాటికి వస్తాం, ఒక మాట మీద నిలబడతాం, ఎవరికొరకు ఆప్యాయత పెంచుకుంటూ ముందుకు పోతామని తెలుసుకుంటాం.